గోపామధుర గావో మధుర యష్టిర్మధుర సృష్టిర్మధుర దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతే రఖిలం మధురం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను అంతరార్థాలను మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం? అర్జునుడి యొక్క శోకాన్ని తొలగించడం కోసం శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతూ శరీరతత్వం గురించి, ఆ శరీరాన్ని ఆశ్రయించినటువంటి జీవాత్మ గురించి వివరిస్తున్న సందర్భంలో ఇది 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తాః శరీరిణః అనాసినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఓ భరతవంశస్థుడా అర్జున, నీకు కనబడుతున్నటువంటి ఈ దేహాలన్నీ కూడా, ఇక్కడ నిలబడి ఉన్నటువంటి ఈ శరీరం అంతా కూడా ఒకనాడు నశిస్తుంది. కానీ ఆ శరీరాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి జీవాత్మ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. మరి ఎందుకు శరీరంతో వచ్చారు అని అంటావేమో, వారు చేసుకున్నటువంటి కర్మానుసారంగా వారు అనుభవించవలసినటువంటి పాప కర్మాలన్నీ కూడా అనుభవించిన తరువాత వారి యొక్క శరీరం పడిపోతుంది. కానీ ఆ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ మాత్రం అలాగే శాశ్వతంగా ఉంటుంది. నిత్యాశోక్తాః శరీరిణః, ఆ శరీరాన్ని ఆశ్రయించినటువంటి జీవాత్మ శాశ్వతంగా ఉంటుంది. అవినాశో ప్రమేయస్య, ఆ జీవాత్మకు నాశనం లేదు. అర్జున, ఎందుకు బాధపడతావు? ఈ విషయాన్ని గ్రహించు. తస్మాద్యుధ్యస్వ, ఈ విషయాన్ని గ్రహించి లేచి నిలబడి యుద్ధం చెయ్యి అర్జున అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తాః శరీరిణః అనాసినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అలా జీవాత్మ శాశ్వతంగా ఉంటుంది అర్జున, ఈ శరీరమే పడిపోతుంది. కాబట్టి దీనిని గుర్తెరిగి నీవు చేయవలసినటువంటి కర్తవ్యం లేచి నిలబడి యుద్ధం చెయ్యి అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇంకా అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.